హే ఎవ్రీవన్. యూట్యూబ్ క్రియేటర్స్కి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ముఖ్యంగా యూట్యూబ్లో షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ అండ్ లైవ్ స్ట్రీమ్ చేస్తున్న వాళ్ళకి ఈ అప్డేట్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. అసలు యూట్యూబ్ నుంచి వచ్చిన అప్డేట్ ఏంటి, ఎప్పుడు వచ్చింది, ఎప్పటి నుంచి అది స్టార్ట్ అవుతుంది, అండ్ యూట్యూబ్లో వ్యూస్ కౌంట్ చేసే విధానం ఎలా మారబోతుంది, అండ్ వ్యూస్ పెరుగుతాయా తగ్గుతాయా, లేదు అంటే ఈ చేంజ్ వల్ల మానిటైజేషన్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, ఎర్నింగ్స్ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియో డెఫినెట్లీ మిమ్మల్ని హ్యాపీగా చేస్తుంది. సో కంప్లీట్గా చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు ఇలాంటి అప్డేట్స్ అండ్ ఇంకా ఏఐ టూల్స్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియోకి మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే కనుక హై పాయింట్స్ కూడా ఇవ్వండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పటి వరకు యూట్యూబ్లో డిఫరెంట్ వీడియో ఫార్మాట్స్కి వ్యూస్ కౌంట్ చేసే విధానం వేరువేరుగా ఉండేది. షార్ట్స్కి ఒక మెథడాలజీ, ఇతర వీడియో ఫార్మాట్స్కి మరో మెథడాలజీ ఉండేది. దీంతో క్రియేటర్స్కి వ్యూస్ గురించి కొంత కన్ఫ్యూజన్ ఉండేది. అందుకే యూట్యూబ్ ఇప్పుడు అన్ని వీడియో ఫార్మాట్స్కి ఒకే స్టాండర్డ్ వ్యూ కౌంటింగ్ మెథడాలజీ తీసుకొస్తుంది. ఈ కొత్త చేంజ్ ఆగస్టు 24, 2026 నుంచి గ్లోబల్లీ అప్లై అవుతుంది. అంటే షార్ట్స్కి మాత్రమే కాదు, లాంగ్ ఫామ్ వీడియోస్, షార్ట్స్, లైవ్ స్ట్రీమ్స్ అన్ని ఫార్మాట్స్కి కూడా ఈ కొత్త పబ్లిక్ వ్యూ మెట్రిక్ వర్తిస్తుందన్నమాట. సో వ్యూస్ ఎలా కౌంట్ అవుతాయి అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ కదా. యూట్యూబ్ చెప్పిన దాని ప్రకారం అయితే ఒక వీడియో ప్లే అవ్వడం ప్రారంభమైన మూమెంట్ నుంచే మనకి ఫస్ట్ ఫ్రేమ్ నుంచే కూడా పబ్లిక్ వ్యూ అనేది కౌంట్ అవుతుందన్నమాట. ఫర్ సపోజ్ ఒక వ్యూవర్ మీ వీడియోను ఓపెన్ చేశారు, ఓపెన్ చేయగానే పబ్లిక్ వ్యూ కౌంట్ అవుతుంది ఫస్ట్ ఫ్రేమ్లోనే. ఇదివరకు అయితే మొత్తం వీడియో చూడడం, వాచ్ అవర్స్ ఎంతసేపు చూసారు ఇవన్నీ బేసిస్లో కూడా చెక్ చేసేవారు. స్టిల్ కూడా ఆ బేసిస్లో చెక్ చేస్తున్నారు. బట్ ప్రజెంట్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ ఒకసారి వీడియో ఓపెన్ చేసి మీ ఫస్ట్ ఫ్రేమ్ చూడగానే వ్యూ కౌంట్ అవుతుంది. ఇది మాత్రమే కాదు, ఒకవేళ ఆ వీడియోని మళ్ళీ రీప్లే చేసినట్లయితే, అంటే మీ వీడియోని మళ్ళీ ఇంకొకసారి చూసినప్పుడు కూడా వ్యూ అనేది కౌంట్ అవుతుందన్నమాట. ఇది చాలా మంచి థింగ్. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ప్రతి రీప్లేని అన్లిమిటెడ్గా వ్యూస్ పెంచుకోవచ్చు అని దీని అర్థం కాదు. అంటే యూట్యూబ్ తన సిస్టమ్స్ ద్వారా ఇన్వాలిడ్ లేదంటే ఆర్టిఫిషియల్ యాక్టివిటీని ఫిల్టర్ చేస్తుంది. సో ఇప్పుడు చాలామంది క్రియేటర్స్కి వచ్చే బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే, అయితే నా వ్యూస్ పెరుగుతాయా? యూట్యూబ్ ప్రకారం ఆగస్టు 24 నుంచి కొత్త వ్యూ మెట్రిక్ అన్ని చోట్ల కూడా కనిపించడం ప్రారంభమవుతుంది. సో దాని తర్వాత క్రియేటర్స్ అంటే లైక్ మీరు టోటల్ వ్యూ కౌంట్స్ ఫాస్ట్గా పెరుగుతున్నట్లు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అంటే ఆగస్ట్ 24 తర్వాత ఇప్పుడు కనిపించే వ్యూస్ కంటే ఎక్కువ వ్యూస్ వస్తూ ఉంటాయి. బికాస్ ఇప్పుడు వేరేగా కౌంట్ అవుతుంది, అప్పుడు వేరేగా కౌంట్ అవుతుంది కాబట్టి మీకు వచ్చే వ్యూస్ అనేవి కొంచెం ఎక్కువ అవుతున్నట్టు మీరు అబ్జర్వ్ చేయగలుగుతారనమాట. అంటే కొత్త మెథడాలజీ వల్ల మీ పబ్లిక్ వ్యూస్ సంఖ్య లైక్ పాత విధానంతో పోలిస్తే ఇంకా కొంచెం ఎక్కువగా కనిపించే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ డిస్కస్ చేసేది ఏంటంటే, ఎర్నింగ్స్ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? లేదు, యూట్యూబ్ స్పష్టంగా చెప్పింది ఈ చేంజెస్ వల్ల క్రియేటర్స్కి ఎర్నింగ్స్పై ఎలాంటి ఇంపాక్ట్ కూడా ఉండదు. పబ్లిక్ వ్యూస్ కౌంట్ చేసే విధానం మారింది తప్పితే యూట్యూబ్ ఎర్నింగ్స్కి మీకైతే ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, మానిటైజేషన్ క్రైటీరియా ఏమైనా చేంజ్ అయిందా? మానిటైజేషన్ క్రైటీరియా కూడా ఏం చేంజ్ కాలేదు. అండ్ దీనివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది అయితే కలగదు. బట్ ఏంటంటే కొన్ని టెర్మినాలజీస్ చేంజ్ చేసింది. లైక్ ఇదివరకు వ్యాలిడ్ పబ్లిక్ షార్ట్ వ్యూస్ అని ఉండేది. ఇప్పుడు క్వాలిఫైడ్ వాచ్ అవర్స్, క్వాలిఫైడ్ షార్ట్ వ్యూస్ ఇలా వస్తుందన్నమాట. జస్ట్ ఆ టెర్మినాలజీ చేంజ్ అయింది అంతే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, ఎంగేజ్డ్ వ్యూస్ అని చెప్పి ఒకటి మెన్షన్ చేసింది. అంటే నాకు మెయిల్ వచ్చింది యూట్యూబ్ నుంచి ఈ చేంజెస్ వచ్చాయని చెప్పి. సో దాన్ని బట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. యూట్యూబ్ పాత వ్యూ మెట్రిక్స్ని పూర్తిగా తీసేయట్లేదు. జస్ట్ యూట్యూబ్ అనలిటిక్స్లో అడ్వాన్స్డ్ మోడ్లో ఎంగేజ్డ్ వ్యూస్ అని చెప్పి ఒక మెట్రిక్ ద్వారా ఎంతమంది వ్యూవర్స్ మీ వీడియోస్ని కంటిన్యూగా వాచ్ చేస్తున్నారని చెప్పి అక్కడ చూడగలుగుతారనమాట. మనం కూడా చూడగలుగుతాం. మీరు అది కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎంగేజ్డ్ వ్యూస్కి ప్రజెంట్ మీకు వచ్చే పబ్లిక్ వ్యూస్కి డిఫరెన్స్ ఏంటంటే, పబ్లిక్ వ్యూస్ అంటే మీకు ఒక వీడియో ఓపెన్ చేయగానే ఫస్ట్ ఫ్రేమ్ నుంచే లేదంటే రీప్లే చేసినప్పుడు వ్యూస్ కౌంట్ అవుతాయి. బట్ ఎంగేజ్డ్ వ్యూస్ అంటే ఆ వీడియో కంప్లీట్గా వాచ్ చేశారా లేదా దీని బేసిస్లో వ్యూస్ అనేది కౌంట్ అవుతాయి అన్నమాట. ఇది అడ్వాన్స్ మోడ్లో మనకు కనిపిస్తుంది అనలిటిక్స్లో, యూట్యూబ్ స్టూడియో అనలిటిక్స్లో కనిపిస్తుంది. బట్ ఇలా వ్యూస్ రావడం వల్ల కూడా మనకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. మనకి ఇంకా మోటివేషన్ పెరుగుతుంది వీడియోస్ చేయడానికి. వ్యూస్ తగ్గిపోతున్నాయని చెప్పి
వరీ అవుతున్న స్టేజ్‌లో ఇలాంటి అప్డేట్ తీసుకురావడం అనేది నిజంగా క్రియేటర్స్‌కి అయితే హెల్ప్‌ఫుల్లే కదా! సో, ఫైనల్‌గా సింపుల్‌గా చెప్పాలి అంటే ఆగస్టు 24, 2026 నుంచి యూట్యూబ్ అన్ని ఫార్మాట్స్‌కి ఒకే పబ్లిక్ వ్యూ కౌంటింగ్ స్టాండర్డ్ తీసుకొస్తుంది. వీడియో ఫస్ట్ ఫ్రేమ్ ప్లే అవుతున్నప్పటి నుంచే మనకి పబ్లిక్ వ్యూ అనేది కౌంట్ అవుతుంది. సో, దీంతో ఫ్యూచర్‌లో క్రియేటర్స్‌కి టోటల్ పబ్లిక్ వ్యూస్ ఫాస్ట్‌గా పెరుగుతున్నట్టు కనిపించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ అప్డేట్ గురించి మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. అండ్ ఇంకా బెటర్‌గా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు, ఏం డౌట్స్ ఉన్నాయనేది మీరు కామెంట్ కూడా చేయొచ్చు. ఇలాంటి యూట్యూబ్ అప్డేట్స్ అండ్ ఏఐ టూల్స్ మరియు ఏఐ వీడియోస్ ట్యుటోరియల్స్ కోసం నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.